కాబట్టి రైట్ చాలా ట్విస్టులు రాబోతున్నాయి, చాలా మలుపులు మనం చూస్తాం. సజ్జల భార్గవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక వెలిగాడు సార్ ఆయన. అదేవిధంగా మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుమారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే మరి నాడు నేడు జగన్మోహన్ రెడ్డి గారి కుడి భుజం. మరి అరెస్టుల పర్వం ఏదైతే ఉందో అది సజ్జల భార్గవ్ రెడ్డి గారిని కూడా తాకబోతా ఉంది. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఆ పార్టీ సోషల్ మీడియా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద ఆయన సోషల్ మీడియాలో అనుచితంగా పోస్టులు పెట్టించారని చెప్పేసి అనేక కేసులు, ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. దానికి సంబంధించి మంగళగిరి పిఎస్లో మరి భార్గవ్ గారు నిన్న విచారణకు హాజరయ్యారు. దాదాపు 22 ప్రశ్నలతోటి 2 గంటల పాటు ఆయన విచారించారు. మళ్ళీ విచారణకు పిలుస్తామని చెప్పేసి అయితే పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. సో మొత్తానికి సజ్జల భార్గవ్ అరెస్టుకి రంగం సిద్ధమవుతుందా రవి గారు? సజ్జల భార్గవ్ రెడ్డి 22 ప్రశ్నలతో మంగళగిరి పోలీస్ స్టేషన్లో వెళ్లాల్సి రావటం ఇవన్నీ మాట్లాడలేదు ఆయన ఇప్పటికేమీ. తప్పకుండా ఆయన తీవ్రమైన పరిస్థితిలో కోసం వెళ్తున్నారు. మీరు హద్దు మీరారు అని సుప్రీంకోర్టే వ్యాఖ్యానించారు. ఇంకెవరన్నా ఏదన్నా అంటే వేరే విషయం, కానీ మీరు హద్దు మీరారు అన్నారు కాబట్టి ఈ హద్దు మీరిన ఆయన మీద పోలీసులు ఎలాంటి ప్రతిపాదనలు పెడతారు, కోర్టు ఏం చెప్తుంది మనం చూడాలి. రెండోది ఇది ఒక సింబాలిక్కే. ఇప్పుడు మీరు వంశీ కూడా మళ్ళీ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాడు, కానీ ఆయనకేమీ ఉపశమనం రావడం లేదు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఏమో 14 రోజులు రిమాండ్కి వెళ్ళిపోయాడు. పేర్ని నాని ఆయన రిలీఫ్ కోసం ఆయన ఉన్నారు. కొడాలి నాని ఆరోగ్యం బాగాలేదు అని ఆయన వెళ్తారేమో అని ముందస్తుగా బ్రేక్ వేయడానికి వీళ్ళ ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. సో వైసీపీ టీంలో మీరు అన్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డిని సకల శాఖ మంత్రి అన్నారు. ఆయన కూడా తెలుగుదేశం కార్యాలయం మీద దాడి కేసులో 1-2 సార్లు ఇప్పటికి హాజరయ్యారు. ఇప్పుడు ఈ రకరకాల కుంభకోణాల్లో, స్కాములు కొన్నిట్లో ఆయన కూడా భాగస్వామ్యం చేస్తారు, భవిష్యత్తుగా ఉంటాడనే అభిప్రాయం కూడా ఉంది. సజ్జల భార్గవ్ రెడ్డి వెళ్ళటం అన్నది సోషల్ మీడియా మీద సాగుతున్నటువంటి తీవ్రమైన కేసులు వాటికి పరాకాష్ట అని చెప్పాలి. ఇప్పుడు ఎక్కడో ఎవరినో చేశారు అంటే అది వేరు. ఉదాహరణగా రవీంద్రారెడ్డి అని, రవీంద్రారెడ్డి అని, లేదా బోరుగడ్డ అనిల్ అని, ఇలా కొంతమందిని చేశారు కదా. వీళ్ళందరికీ ఇతరే కదా నాయకత్వం. అంటే ఏకంగా ఇంకోటి డైరెక్ట్ గా సజ్జల లింక్ ఉంది కదా, సజ్జల కుమారుడు కదా. కాబట్టి సజ్జల భార్గవ్ రెడ్డి దగ్గర బలమైన వాదనలు ఉన్నట్లేదు. ఎందుకంటే ఆయన మీడియాతో కూడా మాట్లాడలేదు, పోలీసుల ప్రశ్నలు చెప్పలేదు. పోలీసుల ప్రశ్నలు కూడా చాలా వాటికి దాటవేత అన్నారు. ఇంకొక మాట మటుకు మా సోషల్ వాలంటీర్లు పెట్టేవి నాకు సంబంధం లేదు అని. అయితే ఆ వాలంటీర్లు ఎవరు అనే ప్రశ్న కూడా ఇక్కడ వచ్చింది. అంటే ఎక్కడైనా సార్ వాళ్ళని అన్యాయం ఇరికించారని అనుకోవాలి. అది కూడా వస్తుంది కదా వాలంటీర్లు అన్నప్పుడు. మీరు అక్కడ నాయకుడిగా ఉండి మీ ఆధ్వర్యంలో జరిగి మనం చూసాం కదా, ఎన్నికల్లో ప్రకటించాక దగ్గరకు వస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సజ్జల భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సోషల్ మీడియా ఆర్మీని కలవటము, అది చాలా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేశారు, తీవ్రంగా ఉండటం. దాని మీద కూడా ఈయనకే అది ఇచ్చినప్పుడు వైసీపీలో కొన్ని అంతర్గతమైన భిన్నాభిప్రాయాలు నాన్న మళ్ళీ ఇక్కడ ఇచ్చేసారా, ఆయన వచ్చాక ఇవన్నీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఏదైనా ఈ దుష్ప్రచారాలు, దాడులు, ఈ బూతులు వాళ్లకు బెడిసి కొట్టేయడంలో సందేహం లేదు. కొన్ని వీడియోలు ఈయన స్పెషల్ గా తిప్పాడు, కొన్ని పోస్టులు వల్గర్గా. ఇప్పుడు ఆయన మీద కేసు అదే, దానికి ఆధారాలు కూడా అవి వాళ్ళు చూపిస్తున్నారు. ఆ ప్రశ్నలకు జవాబు లేదు. పైగా ఏమన్నా సుప్రీంకోర్టుకి వెళ్ళి మామూలు కేసు స్టెప్ బై స్టెప్ వెళ్తారు అవకాశం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళే స్వయంగా అభిశంసించారు. ఎందుకంటే సార్ గతంలో లాయర్లు, జడ్జి గారుల మీద కూడా అనుచితంగా కూడా చాలా ఎక్కువగా పెట్టారు. మనం ఆంధ్రప్రదేశ్లో ఇంట్రెస్టింగ్ గా చూస్తే అప్పుడు అలా గురైనటువంటి జస్టిస్ భట్టు దేవానంద్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తిరిగి వస్తున్నారు. ఉదాహరణకి ఇలాంటి మొత్తం 3-4 జడ్జీల మీద మీరు ఈరోజు చూడండి. ఈయన ఎవరు, గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి ఆయన మీద సిబిఐ కోర్టు వేసిన శిక్ష దాన్ని రద్దు చేయాలి అని వాళ్ళు తెలంగాణ హైకోర్టుకు వెళ్తే చాలా ఆశ్చర్యకరంగా 3 జడ్జీలు నాట్ బిఫోర్ మీ అని 3 తప్పుకున్నారు. అంటే ఒక్క కేసును చూడడానికి 3 జడ్జీలు నాట్ బిఫోర్ మీ అన్నారంటే బ్రహ్మనాయుడు కాదు, ఆయన ఏది చేస్తాడు డిబేట్, ఆయన కాదు, ఎవరు చేయడం లేదంటే ఎంత తీవ్రమైన పరిస్థితి ఉంది, ఎంత ఒత్తిడికి గురవుతున్నాయి వ్యవస్థలు. అవును, ఎందుకంటే గతంలో గాలి జనార్దన్ రెడ్డి గారు ఒక జడ్జి గారికి బెయిల్ తెచ్చుకున్నాడు కదా. మళ్ళీ ఇక్కడ ఒకవేళ బెయిల్ గనక ఆయనకి ఇస్తే, షరతులతో కూడిన ఏదైనా బెయిల్ కానీ ఏమైనా ఇస్తే మళ్ళీ వాళ్ళ మీద కూడా ఎక్కడ ఆరోపణలు వస్తే భయపడుతున్నారేమో సార్. అంతే, అది కూడా ఒక కారణం. రెండోది డెలికసీ ఒత్తిళ్లు, రాజకీయ ఒత్తిళ్లు, వాళ్ళ పలుకుబడులు, వీటి మధ్యలో తగ్గుతున్న పరిస్థితి ఒకటి. మూడోది మీరు అన్నది నిజమే, దేశంలో మొదటిసారిగా హైదరాబాద్ లోనే ఆ జడ్జి గారు చర్యకు గురయ్యాడు. అవును, ఇప్పుడు మీరు చూస్తే తాజాగా జస్టిస్ యశ్వంత్ వర్మ
ఆ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిని ఎలాగైనా తొలగించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు ప్రకారం కేంద్ర ప్రభుత్వం కూడా కన్సిడర్ చేస్తుందని కూడా వార్తలు వస్తున్నాయి. కాబట్టి న్యాయ వ్యవస్థ కూడా అనేక ఒడిదుడుకులకు ఇక్కడ గురవుతున్న పరిస్థితి ఉంది. బట్ ఈయన కేసు దానికి ఒక విధంగా గట్టి ఉదాహరణ. సో మొత్తానికి రెడ్డి కానీ ఇంకోటి కానీ ఇప్పుడు విడుదల రజని కూడా ఉదయం మాట్లాడుతున్నారు. వీళ్ళందరికి సంబంధించి రకరకాల కేసులు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి కూతురు మా నాన్న అనవసరంగా పెట్టారు అది ఇదని ఆమె జగన్ గారు కూడా మాట్లాడారు. జగన్ కూడా మాట్లాడారు అందరినీ. అసలు అంటే ఆయన ఒక స్లోగనే ఇచ్చాడు కదా, కేసులు తట్టుకోగలిగితే జైలుకు పోగలిగితేనే రాజకీయాలు చేయాలి. ఒక దశలో అయితే ఎక్కడో చూసే విన్నాను, నన్ను తీసుకుపోయినా మీరు ఈ పోరాటం ఇలాగే అన్నాడు. మరి ఆ తర్వాత లోకేష్ గారు కూడా యువగలం అప్పుడు ఎన్ని కేసులు ఎక్కువ పెట్టించుకుంటే అన్ని అంత గుర్తింపిస్తామని కూడా అది కూడా అన్నాడు. కాబట్టి చివరగా మన రాజకీయం అంటే కేసులు, స్కాములు, వివాదాలు, ఇదిగో బూతులు వీటి దగ్గర అధినాయకుడు బాగానే ఉంటాడు, కింద వాళ్ళందరూ ఇబ్బందులు పడాలి. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు అవినాష్ రెడ్డి ఉన్నాడు, చాలా నడిచింది. కడపలో మహానాడు జరుగుతుంటే ఆయన ఈరోజు వెళ్ళి పోలీస్ స్టేషన్కు మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర మీరు పచ్చ జెండాలు పెట్టారు, మళ్ళీ తర్వాత తొలగించారు సార్. దాని మీద ఫిర్యాదు కూడా చేసి వచ్చాడు ఆయన. కాబట్టి ఒక విధంగా ప్రజల సమస్యల మీద, ఆర్థిక అంశాల మీద, రాష్ట్ర అభివృద్ధి మీద జరగాల్సిన ఈ పోరాటాలు దీని మీద అదే పేరున నిన్న ఆ మాట కూడా అన్నాడు. ఇప్పుడు ఆ సినిమా మీద ఎగ్జిబిటర్ సమావేశం అయితే మీకు తెలీదా, ఫలానాది మీకు తెలీదా, చాలా విషయాలు మీకు ఏం తెలియటం లేదా, ఇవన్నీ మీడియాలో వచ్చాక మీరు గల్లంతా అవుతున్నారని. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఒకటే, పహల్గామ్ అప్పుడు నిఘా ఏం చేస్తుంది అన్నట్టే దేశంలో శాంతి భద్రతల యంత్రాంగాన్ని అంతర్గత వివాదాల పరిష్కారానికి వాడడం వల్ల ఒక్కొక్కరిని పట్టుకోవడం కోసం 10 బృందాలు వెళ్తున్నాయి అనుకోండి. పోలీసులు ఎంతమంది ఉన్నారు? ఆల్రెడీ మన పోలీస్ ఫోర్స్ తక్కువ, నియామకాలు తక్కువ. వీళ్ళందరినీ ఒక్కొక్కరిని అరెస్ట్ చేయడానికి 10 మంది సెక్యూరిటీలు. కాబట్టి శాంతి భద్రతలు దిగజారడానికి అది కూడా ఒక కీలకమైన కారణం. చూద్దాం మరి సజ్జల భార్గవ ఏమైనా బయటపడతారా, లేకపోతే వాళ్ళు ఏదైనా చర్య తీసుకున్నాక మళ్ళీ కోర్టుకు వెళ్తారా, తీవ్రమైన విషయం ఇది. అవును, అంటే ఆయన అరెస్ట్ చేస్తే ఇంకా రామకృష్ణారెడ్డిని టచ్ చేసినట్టే కదా సార్. దాదాపు అంతే కదా, ఆయన కూడా చేస్తారు, జగన్నే చేస్తూ ఉంటే మరి ఇంకా వీళ్ళందరూ ఏముందంటారు, మూల విరాట్గా లేకపోతే ఏదో ఉత్సవ విగ్రహాలకి ఏంటి అన్నట్టు. అవును. సో మొత్తానికి ఈయన సార్ వాలంటీర్ల మీద నెట్టడం ఏదైతే ఉందో ఇప్పుడు వాళ్ళు కూడా బాధపడుతున్నారు, సోషల్ మీడియా కార్యకర్తలు కూడా. నిజంగా నాయకుడు అయితే ఆయన ఆ బరువుని బాధ్యతని మోయాలి, బాధను దాన్ని ఆయన ఓన్ చేసుకుంటాడా లేదా అనవసరంగా పోలీసులు చెప్పారు నేను చెప్పలేదని అంటాడా తెలియదు. కానీ మీరు చూడండి, చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడైనా ఇప్పుడు నడుస్తున్న కేసుల్లో అయినా చాలా సార్లు అధికారులు చేస్తే మాకేం సంబంధం, అదే వీళ్ళు చేస్తే మాకేం సంబంధం, ఎంతమందో ఏదో మాట్లాడుతుంటారు అవన్నీ అని అంటారు నాయకులు కానీ పార్టీలు కానీ. ఇది నిజంగా చాలా అనుచితం. ఎందుకంటే చేసినంతకాలం వాళ్ళనేమో పురి తిప్పి రెచ్చగొట్టి అన్నీ చేయించి ముందు నిలబెట్టి తర్వాత మాకేం సంబంధం అంటే దొరికితే వాళ్ళు దొరకాలి, మీరేమో తప్పించుకుంటారా. చూద్దాం సజ్జల భార్గవ మరి ఏమేమి ఆర్గ్యుమెంట్స్ చేస్తాడో, వాళ్ళు కూడా ఏమేమి బయట పెడతారో. ఒకటేది చెప్పొచ్చు, ఇవన్నీ ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా చేయండి. అనవసరమైన లీకుల కంటే ఉన్న సమాచారం ప్రజలతో పంచుకుంటే స్పష్టంగా ఉంటుంది. రైట్, మరొక అంశం చూస్తే సార్, జగన్ కూడా రెడీ, ఎలాంటి పరిణామాలకైనా జగన్మోహన్ రెడ్డి రెడీ.